తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? రవి అండి. రవి సొంత ఆటో అన్న ఇది? అవునండి. ఎప్పుడు వేస్తున్నావు ఆటో? 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాలు. ఎంత వస్తుంది అన్న రోజుకి? ఒక 1000 రూపాయల నుంచి 800 దాకా. 1000 రూపాయల నుంచి 800 వస్తుంది. ఓకే. ఎవరు ఉంటారు అన్న ఇంట్లో? నేను, మా పేరెంట్స్, మా వైఫ్, ఇద్దరు పిల్లలండి. ఇద్దరు పిల్లలు ఉంటారు. ఓకే. పిల్లలు ఏం చేస్తుంటారు అన్న? చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారన్న? 9th, 6th. ఏంటి గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్ అండి. గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరు కదా, అందరూ కష్టపడి ఎట్లయినా సరే ప్రైవేట్ స్కూల్లో చదివించాలని అనుకుంటారు కదా, మీరేంటి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు? జగన్ వచ్చినాక స్కూల్ అన్నీ మారినాయి కదండి, అందుకని గవర్నమెంట్ స్కూల్లోనే చదువు. గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నారా? చెప్తున్నారు. నిజమే? బాగానే ఉంది. ఏం పోగొట్టలేదు అంటున్నారు చాలామంది. లేదు సార్, అన్నీ బాగానే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు మార్చేసాము, మధ్యాహ్నం భోజనం బాగా పెడుతున్నాము, ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టాము, ఇట్లా చెప్తున్నారు. నిజంగా చేశారా? చేస్తున్నారు కదా సార్. నిజమేనే. ఎలా ఉంది జగన్ పరిపాలన? మాకైతే బాగానే ఉందండి. అంటే ఏ విధంగా, మీకు ఏ విధంగా బాగుంది? మాకు మోటార్ ఫీల్డ్ ప్రకారం ఎంత మట్టుకి జగన్ గారు ఎక్కినాక ఆటోలు కేసులు ఏం రాలేదు సార్. చంద్రబాబు గారు ఉన్నప్పుడు రోజుకు ఒక ఫోటో కేసు, మామూలు కేసు రోజు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు. అంటే ఎలా ఉంది నిజంగా? డబ్బులు వేసి జగన్ సోమరిపోతులు చేసేస్తున్నాడు ప్రజలందరినీ, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లేదని చెప్తున్నారు. అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్, ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తాను అంటున్నారు. ఇంకా అంటే ఇక డబ్బున్న వాళ్ళు చెప్తున్నారు సార్, అలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాగని సార్. నిజంగా పేదోళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి జగన్ వేసే డబ్బులు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతున్నాయి కదా సార్. నిజమే. అంటే సోమరిపోతులు ఏమి అవ్వట్లేదు. అవ్వట్లేదు కదా సార్. మీ కుటుంబానికి ఏవే డబ్బులు వస్తున్నాయి? మా అబ్బాయికి అమ్మఒడి వస్తుందండి, నాకు ఆటో డబ్బులు వస్తున్నాయి, మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది, ఓకే. మా అమ్మగారికి 45 సంవత్సరాలు 18,000 వస్తుంది. ఓకే. జగన్ పెట్టిన నవరత్నాలన్నీ మీ ఇంట్లో ఉన్నట్టున్నాయిగా. ఈ నవరత్నాలన్నీ రావడానికి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు, ఎంత లంచం ఇచ్చి ఉంటారు వాలంటీర్లకి? ఏం ఖర్చు పెట్టలేదండి అసలు, అన్ని వాలంటీర్లు వాళ్ళే ఫ్రీగా చేశారు. ఈ వాలంటీర్లు వచ్చిన తర్వాత లంచాలు తీసుకున్నారు, నెక్స్ట్ వైసీపీ పార్టీ కార్యకర్తలకి పథకాలను ఇస్తున్నారు, సామాన్య ప్రజలకి ఈ పథకాలు అన్నీ అందట్లేదని చెప్తున్నారు. అలా ఏం లేదు సార్, అందరికీ అందుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు అందరికీ అందుతుంది. ఎలా ఉంది? గత 5 ఏళ్ళు పరిపాలన చంద్రబాబు చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చూశారు. ఏమనిపిస్తుంది? ఇద్దరు ముఖ్యమంత్రుల పరిపాలన చూసుకునేసరికి ఎవరిది బాగుంది అనిపిస్తుంది మీకు? జగన్ ఏమో పేద ప్రజలను చూస్తున్నారండి, చంద్రబాబు గారు ఉన్నప్పుడేమో మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టించిన వాళ్ళు. ఓకే. అంటే పేదల పక్షపాతేనా నిజంగా ఈయన? పక్షపాతం. ఈయన అంటున్నాడు కదా, పేదలకి పెత్తందారులకి యుద్ధం జరుగుతుంది, నేనేమో పేదల వైపు ఉన్నా అని చెప్పేసి జగన్ మాటకి చెప్తున్నాడు. నిజమేనా అది? నిజమే సార్. నిజమే. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, మరి ప్రజలంతా వాళ్ళ వైపే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వైపు లేరని చెప్తున్నారు. అలా ఏమి ఉండదండి, జగన్ కేసు వాళ్ళు జగన్కే ఉంటారు సార్, ఎవరికి ఎన్నుకొని ఉన్న వాళ్ళు వాళ్ళకి. అంటే 2 పార్టీలు కలిస్తే కొద్ది బలం ఉంటుంది కదా వాళ్ళకి. మరి లేదు సార్, బలమే ఓడిస్తానని చెప్తున్నారు. జగన్ ఎట్లయినా ఓడించేస్తాం, పులివెందుల్లో ఓడించేస్తాం, అసలు ముఖ్యమంత్రి కానివ్వమని చెప్తున్నారు వాళ్ళిద్దరు. జగన్ గారిని ఓడియాలంటే ఈసారి కూడా కష్టమేనా, తర్వాత ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగనే సీఎం అంటారు. అవును. అంటే పవన్ కళ్యాణ్ వెంబడి అంత ఫాలోయింగ్ ఉంది కదా, యూత్ అంతా ఉన్నారు కదా. ఏం లేదు సార్, అంతా 2014 నుంచి చూస్తూనే ఉన్నాం కాక చంద్రబాబు గారికి సపోర్ట్ చేయటం. ఈసారి శాంతమే తెలిసిపోయింది. మళ్ళీ జగన్ అంటారు. జగనే.